హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. టాటా పంచ్. సో మన బడ్జెట్ 10 lakhs ఉండి ఒక మంచి సేఫ్టీ కార్ కావాలి, ఎలాంటి రిస్క్ వద్దు మాకు, ఇంకా ఒక మంచి ఫ్యామిలీ కార్ కావాలి అనుకున్నైతే పంచ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ చాలామందికి ఇప్పుడు న్యూ కార్ బయర్స్కి కానివ్వండి, బిగినర్స్కి కూడా పంచ్ అనేది చాలా సేఫ్టీగా అండ్ చాలా ఈజీ టు డ్రైవ్ కూడా ఉంది. మరి టాటా వెహికల్ కదా, ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చా, డైరెక్ట్ ఓనర్ కదా తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు హర్ష్ అండి, హర్ష్ పురాణం. ఏం చేస్తుంటారు మీరు? ఐ రన్ ఏ డిజిటల్ ఏజెన్సీ. ఓకే, ఇది పర్చేస్డ్ ఎప్పుడు పంచ్? 2 years బ్యాక్ అండి. 2 years అవుతుంది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? ఆల్మోస్ట్ ఒక 25,000 kilometers. ఓకే, వేరియంట్ ఏమొస్తుంది ఇది? ఇది అకాంప్లిష్ డాజిల్. ఓకే, అంటే మిడ్ వేరియంట్గా టాప్ 2 వేరియంట్. టాప్ సెకండా? టాప్ సెకండ్. ఓకే, ప్రైస్ ఎంత పడింది? అరౌండ్ 10 lakhs పడింది. రైట్, అంటే సన్ రూఫ్కి డిఫరెన్స్ అంతే కదండి రెండింటికి, టాప్కి దీనికి సన్ రూఫ్ డిఫరెన్స్? అంటే నేను తీసుకున్నప్పుడు ఇంకా సన్ రూఫ్ రాలేదు. ఓకే, ఇంకా ఈవెన్ సిఎన్జి కూడా ఇంట్రడక్షన్ అవ్వలేదు. ఓకే. క్రియేటివ్ ఏంటి అంటే వాళ్ళు చెప్పింది టాప్ వేరియంట్లో లైక్ ఆటోమేటిక్గా మన మొబైల్లో ఒక అప్లికేషన్ ద్వారా మనం ట్రాకింగ్ చేయొచ్చు అన్నట్టు చెప్పారు. ఓకే, సో అది అక్కర్లేదు అనే ఉద్దేశంతో వీ వెంట్ టు అకాంప్లిష్ డాజిల్. రైట్ రైట్ రైట్. ఇందాక మీరు అన్నట్టుగా ఇది ఫస్ట్ వెహికల్ అన్నారు. మరి టాటా అని ఫస్ట్ వెహికల్ చాలా మంది మారుతి అంటారు, ఫస్ట్ వెహికల్ హోండా అంటారు తర్వాత. అవును. టాటా ఎలా వెళ్ళారు మీరు? సో యాక్చువల్లీ ఫస్ట్ మేము మహీంద్రా షోరూమ్కి వెళ్ళాము. అక్కడ SUV 300 చూసాము. సో మాకు బేస్ వేరియంట్ చూపించారు. దే టోల్డ్ అరౌండ్ 15 lakhs. సో దాంట్లో అసలు ఏం ఆప్షన్స్ అనేవి ఏం లేదు. ఈవెన్ మన గ్లాస్ డోర్స్ దగ్గర నుంచి మాన్యువల్గా చేసుకోవడం. సో అది నచ్చలేదు. సెకండ్ వీ వెంట్ టు టాటా షోరూమ్. సో టాటాలో అన్ని ఆల్ట్రోజ్, నెక్స్ట్ టియాగో, నెక్స్ట్ పంచ్ అన్ని చూసాము. పంచ్ డిజైన్ నచ్చింది బికాజ్ ఐఎమ్ బేసికలీ డిజైనర్. నాకు పంచ్ డిజైన్ బాగా స్పోర్టీ లుక్గా కనిపించింది. దీని తర్వాత మళ్ళీ మారుతికి వెళ్ళాము. బ్రెజా అనేది కూడా మాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, అంటే మాకు చాలా ఇష్టం అది. సో దాంతో బ్రెజాకి కూడా వెళ్ళినప్పుడు, అది మారుతి దానికి వెళ్ళినప్పుడు బిల్డ్ క్వాలిటీ అనేది మాకు అక్కడే షోరూమ్ లోనే తెలిసిపోయింది. ఏదో యాక్సిడెంట్లు అయ్యి ఏదో జరగక్కర్లేదు. సో అక్కడే షోరూమ్ లో ఇలా పెట్టగానే డాష్ బోర్డ్ మీద వెళ్ళిపోవడము, చాలా ఈజీగా ఉండడం, ప్లాస్టిక్ స్మెల్ రావడం ఇవన్నీ. సో దెన్ వీ హ్యావ్ డిసైడ్ టు గో విత్ పంచ్. రైట్. అండ్ ఇంకోటి, ఈ కారు ఫస్ట్ టైం కూడా డిజైన్ మైక్రో ఎస్యూవీ అని ఇంట్రొడ్యూస్ చేసిందే టాటా. తర్వాత దీని కాంపిటీషన్ ఎక్స్టర్ కానీ ఇంకా అదర్ కాంపిటీటర్స్ స్టార్ట్ అయ్యారు ఈ సెగ్మెంట్కు. సరే, పంచ్ తీసుకున్నారు. మెయిన్గా దీంట్లో ఇష్యూస్ అంటే ప్రాబ్లం అంటే ఇంజన్ ఒకటి రిఫైన్మెంట్ కానివ్వండి, వైబ్రేషన్స్ ఫీల్ అవుతారా మీరు? అందులో ఆటోమేటిక్ తీసుకున్నారు. సో ఇది నేను యూట్యూబ్లో చూసినప్పుడు కూడా చాలా మంది దీని మీద రివ్యూస్ ఇచ్చారు ఇంజన్ మీద. సో ఇంజన్ ఇష్యూ అనేది నాకేం అనిపించలేదు. అండ్ వైబ్రేషన్స్ కూడా ఎప్పుడు రాలా. ఓకే, ఏమైనా హైట్స్ ఎక్కేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే నాకు వైబ్రేషన్స్ అసలు రాలా. నేను ఈవెన్ లైక్ 140లో వెళ్ళినప్పుడు కూడా నాకు ఏ ప్రాబ్లం అనిపించలా, చాలా సేఫ్గా అనిపించింది. అంటే హిల్ ఎక్కేటప్పుడు ఆటోమేటిక్ గేర్ బాక్స్ లాగ్ అనిపిస్తుందా మనకి? ఎస్, హిల్ ఎక్కేటప్పుడు కాదు, జనరల్గా మనము రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడే కొంచెం లాగ్ ఉంది దీంట్లో. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓవర్టేక్ చేయాలనుకున్నా సరే, ఎక్కడైనా గబుక్కున వెళ్ళిపోవాలి, ఏదైనా వెహికల్ అడ్డొస్తుంది, మనం అంతలోపల క్రాస్ చేయగలం అనే ఒక డ్రైవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా సరే, ఇది మటుకు కొంచెం లాగ్ తీసుకుంటుంది ఆటోమేటిక్ అవ్వడం వల్ల. అండ్ ఒక్క విషయం నేను చెప్పాలి, రీసెంట్లీ నేను 5 members వి వెంట్ టు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో విచ్ ఈస్ అరౌండ్ 700 to 800 kilometers అవే. కంటిన్యూస్ డ్రైవింగ్, మధ్యలో ఏదో బ్రేక్ అంటే లంచ్, టిఫిన్ ఇలా చిన్న బ్రేక్స్ మేము తీసుకుంది. మేము వెళ్ళిన రూట్లో ఘాట్ రోడ్ హిల్ విరక్కొట్టేశారు. ఓకే, అక్కడ వెళ్తున్నవన్నీ బస్సెస్, లారీస్ ఇవే, ఒక్క కార్ కూడా లేదు. ఇది ఎక్కింది. ఇది రాళ్ళ మీద నిజంగా ఆఫ్ రోడ్ డ్రైవింగ్ మేము చేయగలిగాము దీని మీద. సో ఇది ఆ హిల్ ఎక్కింది. వి లిటరలీ షాక్డ్. మాకు ఇంకో రూట్ లేదు అక్కడ, అది మేము వచ్చిన రూట్లో ఆ హిల్ ఎక్కాల్సిందే, ఆ రాళ్ళ మించి వెళ్లాల్సిందే. రాళ్ళు విరక్కొట్టేసా, కొండను విరక్కొడుతున్నారు. సో ఘాట్ మీద ఆ స్లోప్స్ లో ఇది ఎక్కింది. రైట్. అండ్ ఇంకొక విషయం నేను విన్నాను, యాక్చువల్గా సేమ్ ఇంజన్ ఆల్ట్రోస్లో యూజ్ చేస్తారు అండ్ నెక్సాన్, బట్ రిఫైన్మెంట్ లెవెల్స్ వేరు ఉంటాయి అన్నిటికీ. కాకపోతే ఆల్ట్రోస్లో దీంట్లో సేమ్ ఇంజన్ అయినప్పటికీ ఆల్ట్రోస్ మైలేజ్ ఇస్తుంది సిటీలో, ఇది మైలేజ్ ఇవ్వదా అని అంటారు. అవును, ఇది ట్రూ. లైక్ మేము కొన్న 3 సర్వీసింగ్స్ దాకా లిటరలీ ఎందుకు ఈ కారు కొన్నాము అని అనిపించింది. ఓకే, సో చాలా బాధపడ్డాం. ఎందుకంటే
35 లీటర్స్ పెట్రోల్ కొట్టియడము అది లైక్ చాలా మేము నేర్చుకునేటప్పుడే నేను నా వైఫ్ సో ఆ స్పాన్ ఆఫ్ టైంలోనే విత్ ఇన్ 2-3 days కల్లా అయిపోయేది పెట్రోల్. సో మేము అన్ని కిలోమీటర్స్ కూడా మేమేం ట్రావెల్ కూడా చేయలేదు. సో చాలా బాధపడ్డా. మాకు లైక్ ఈ వెహికల్ కొనడమే ఎక్కువ అనుకుంటే పెట్రోల్ కొట్టేయడం చాలా ప్రాబ్లం అనే విషయం అనేది కొన్న తర్వాతే మాకు అర్థమైంది. సో చాలా మందిని అడిగాం కూడా, ఈవెన్ సర్వీస్ సెంటర్లో వీటిల్లో కూడా అడిగాము. అందరూ మాకు చెప్పింది ఏంటంటే 3 సర్వీసింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మైలేజ్ ఇస్తుంది అని చెప్పారు. సో 3 సర్వీసింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి మైలేజ్ అనేది మాకు స్టార్ట్ అయింది. అంతకుముందు ఎంత ఇచ్చింది, తర్వాత ఎంత ఇస్తుంది? బేస్గా అయితే 8-9 చాలా ఎక్కువ 3 సర్వీసింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో 8-9 దాకానే వచ్చేది. దీని తర్వాత ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ ఫ్యాక్టర్ విల్ బి ద ట్రాఫిక్, సెకండ్ ఫ్యాక్టర్ విల్ బి ద హూ ఇస్ డ్రైవింగ్ దిస్ వెహికల్. సో ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే అది ఒక మైలేజ్ ఇస్తుంది, నాన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే అది ఇంకో మైలేజ్ ఇస్తుంది. సో బ్రేకింగ్ కానీ గేర్ కానీ యాక్సిలరేటర్ కానీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల. సో మాకు అయితే మటుకు సిటీ లోపల అయితే ఇట్ గివ్స్ అరౌండ్ 12 to 14 దాకా, 16 దాకా చాలాసార్లు రీచ్ అయింది. అండ్ అవుట్ స్టేషన్ వచ్చి 18 నుంచి 24 దాకా రీచ్ అయింది. అంటే లీస్ట్ అంటే 12 అన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిటీలో. యా, అంటే డిస్టెన్స్ కూడా ఇట్ మ్యాటర్స్ అండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 1 kilometer వెళ్ళి అంత లోపలే 12 రావాలంటే అది రాదు. సో వీ నీడ్ టు ట్రావెల్ సమ్ డిస్టెన్స్. సో ట్రావెల్ చేసిన తర్వాత నుంచి పెరుగుతుంది. రైట్. సైడ్కి వస్తే బ్రేక్స్ అనే ఫ్రంట్ లోనే డిస్క్ వస్తాయి. సో బ్రేకింగ్ మీరు హైవేలో ట్రావెల్ చేసినప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఇస్తాయా దీని కార్కి అయితే? మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి. మేము లైక్ సిద్దిపేటలో మా ఫ్రెండ్ పార్టీ ఒకటి అయింది. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ మేము రిటర్న్ వస్తున్నాము. మా ఆపోజిట్ లో ఒక వాటర్ ట్యాంకర్ కాస్త ఆల్ ఆఫ్ సడన్ పడిపోయింది. వి వర్ ఇన్ 140 స్పీడ్. ఓకే. సో వాటర్ ట్యాంకర్ పడిపోయింది, వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చేసాయి. సో అది చూసి రియలైజ్ అయ్యి బ్రేక్ కొట్టే లోపలికి మేము చాలా దానికి దగ్గరికి వచ్చేసాము. ఏబిఎస్ ఉండడం వల్ల మేము బ్రేక్ చేయగానే ఆల్ ఆఫ్ సడన్ వాటర్ ఉన్నా కూడా స్లిప్పరీ అనేది అవ్వకుండా సడన్ గా అది బ్రేక్ నొక్కగానే అలా ఆగిపోయింది వెహికల్. అదే మనం ఈ కార్ కాకుండా అంటే ఏబిఎస్ లేని మిగతా ఏమైనా ఓల్డ్ వెహికల్స్ తీసుకున్నా కూడా అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ యాక్సిడెంట్ అయిపోయేది. కరెక్ట్. అండ్ టైర్స్ కూడా మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చాయి ఇప్పటివరకు అయితే? గ్రిప్ ఏం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ నేను అడిగాను, మీరు ఇందాక ఆ ఇన్సిడెంట్ చెప్పారు కదా, గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లం ఏం లేదు. సస్పెన్షన్ ఎలా అనిపిస్తుంది మీకైతే, హార్డ్ ఆర్ సాఫ్టా ఏంటి దీన్ని? సస్పెన్షన్ 3 సర్వీసింగ్స్ ముందు దాకా కొంచెం హార్డ్ గానే ఉందండి. ఇప్పుడు 3 సర్వీసింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి సాఫ్ట్ అయింది. ఓకే. అంటే ఏమన్నా ఎలా మారుతుంది అంటారు? అంటే ఆ ముందు హార్డ్ ఉండి ఇప్పుడు సాఫ్ట్ అవ్వడం అంటే ఏమన్నా చేస్తారా వాళ్ళు, ట్యూన్ చేయడమా? అంటే మేము వెహికల్ ఎక్కువ తిప్పామండి. సో తిప్పడం వల్ల సో అది కొంచెం అరిగింది అని అనుకుంటున్నాము. ఓకే. సో లాంగ్ డ్రైవ్స్ తీసుకెళ్ళడం వల్ల మైలేజ్ అండ్ సస్పెన్షన్ రెండు కూడా లాంగ్ టర్మ్ లో మనకి బెటర్ అవుతూ వచ్చింది. రైట్. అండ్ ఇంకోటి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది కదా ఈ కార్కి, దానివల్ల బాడీ రోల్ ఫీల్ అవుతామా? వెనకాల కూర్చున్న వాళ్ళకి బాడీ రోల్ ఏమైనా ఫీల్ అవుతామా? లేదు, అస్సలు లేదు. సైజ్ చిన్నగా ఉంది కాబట్టి మేనేజబుల్ బాడీ రోల్. రైట్. సో కమింగ్ టు బ్యాక్ సైడ్, బూట్ స్పేస్ లో సరిపోతుందా? సెగ్మెంట్ వైజ్ కి అయితే ఇంతే వస్తుంది, బట్ మీకైతే సాటిస్ఫైడ్ అయినా బూట్? 100% అండి. చెప్పాను కదా కుక్కీ దాకా వెళ్ళాము అని. సో కుక్కీ దాకా వెళ్ళామని చెప్పాం కదా 5 members. సో లగేజ్ అంతా ఇక్కడే మేము ప్లేస్ చేసాము, సరిపోతుంది. యా. అండ్ డీలర్ నుంచి ఏమైనా యాక్సెసరీస్ పర్చేస్ చేశారా మీరైతే? యా, చేసాము. ఏమేమి తీసుకున్నారు? ఈ క్రోమ్ తీసుకున్నాము. రైట్. నెక్స్ట్ ఫ్రంట్ క్రోమ్ ఒకటి తీసుకున్నాము, సైడ్ క్రోమ్స్ ఫ్రంట్, అంతే. ఈ 2 మిగతా అంతా మీరు బయట నుంచి తీసుకున్నాం. రైట్. ఇది కంపల్సరీ అంటారా ఈ వెహికల్ కి? బంపర్ అంటే యాక్చువల్గా బంపర్ వల్ల లుక్ పోతుంది, కానీ మనకి చాలాసార్లు 2-wheelers వాళ్ళు కానీ మనం సడన్ బ్రేక్ కొట్టినా లేదు అనుకుంటే వేరే వెహికల్ ఏదైనా వచ్చి అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఏదైనా జరిగినా సరే బంపర్ విల్ సేవ్ చేస్తుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో బంపర్ అంటే చాలాసార్లు సేవ్ కూడా చేసింది. రైట్. అండ్ ఇంకోటి వెనకాల ఏసీ వెంట్స్ వస్తాయా దీనికి? లేదండి, రాదు. అది డ్రాబ్యాక్ అనుకోవచ్చు. డ్రాబ్యాక్. ఏసీ కూడా ఇష్యూ ఉంది. ఏసీ కూలింగ్ అవ్వదు.
తొందరగా కూల్ అవ్వదు. ఓకే, నేను ఇందాక కూడా చూసాను 3 points పెట్టారు. మీ క్లైమేట్ కూడా నార్మల్. అవును, నార్మల్. పీక్ సమ్మర్ ఉంటే ఏంటి పరిస్థితి? పేలిపోతుంది అసలు, ఏసీ కూలే అవ్వదు. ఆ ఇష్యూ అయితే ఉంది. అంటే సర్వీస్ చెప్తే క్లియర్ అవ్వచ్చా, లేకపోతే ఇంతేనా దీన్ని? నో, అసలు టాటా వాళ్ళతో మనం సర్వీస్ అసలు వాళ్ళ దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయలేము, వాళ్ళు ఏమీ చేయరు. రైట్. ఈ కార్ బయట నుంచి కంటే ఇంటీరియర్ ఎక్కువ మాడిఫైడ్ గా అనిపిస్తుంది. బీయింగ్ ఏ క్రియేటివ్ పర్సన్ నాకు కొంచెం ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవడం చాలా ఇష్టం. ఒకసారి డోర్ వేసారు. పర్ఫెక్ట్. సో ఇది మీరు అమెజాన్ ఆర్డరా? మీషో అండి. మీషో నుంచి. రైట్. అంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం అవన్నీ ఇంకా లేదు అలా ఏం లేదా? బీయింగ్ నా సోల్ లోనే ఒక కిడ్ ఉన్నాడు కాబట్టి. రైట్. అండ్ ఈ స్క్రీన్ ఓల్డ్ స్క్రీన్ 7 inch. అవును, హర్మన్ స్క్రీన్. దీంట్లో హ్యాంగ్ ఇష్యూస్ ఉంటాయి ఏమన్నా? స్టార్టింగ్ లో ప్రాబ్లం ఇచ్చిందండి. స్టార్టింగ్ లో ఏంటి అంటే లైక్ అప్డేట్ ఇవ్వలేదు వాళ్ళు, మాకు అప్డేటెడ్ వర్షన్ ఇవ్వాల. సో సర్వీసింగ్ కి వెళ్ళి చెప్పి ఇది ఒక ఇష్యూ లాగా తయారైంది మాకు స్టార్టింగ్. అంటే కార్ ప్రాబ్లమ్స్ లో చెప్పేటప్పుడు ఈవెన్ డిస్ప్లే ఇది కూడా మనం స్క్రీన్ కూడా మనము ప్రాబ్లమ్ గా చెప్పాలి అని అప్పుడే తెలిసింది. సో దాని తర్వాత నుంచి మాకు అసలు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఓకే, బట్ ఇది ఇంకా బెటర్. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ స్క్రీన్స్ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిన అప్డేట్స్ చేస్తున్నా ఎన్ని గ్లిచెస్ వస్తూ ఉన్నాయి కాబట్టి నెక్సాన్ లో, పంచ్ లో. సో ఇది ఈ స్క్రీనే నాకు బెటర్ అనిపిస్తుంది. కొంచెం ఆ టచ్, ఆ ఇంటర్ఫేస్ పాతగా ఉండొచ్చు, బట్ ఎక్కువ టెన్షన్స్ ఉండవు దీంట్లో. నేను అదొకటి కూడా అబ్జర్వేషన్. అండ్ ఇంకోటి నేను అంబియన్ లైటింగ్ చూసాను, అది మీరు బయట నుంచి పెట్టేశారు. అంటే డాష్ బోర్డ్ ఓపెన్ చేశారా లేదంటే జస్ట్ పై నుంచే పెట్టేశారా? అది యాక్చువల్ గా డాష్ బోర్డ్ ఏమి ఓపెన్ చేయలేదు, పై నుంచే పెట్టేశారు. అంటే రాటిల్ సౌండ్స్, ప్లాస్టిక్ సౌండ్స్ మీకు వస్తాయా ఈ కార్లో? స్టార్ట్ అయ్యాయా? లేదు. ఇందాక నేను అబ్జర్వేషన్, అది అంబియన్ లైటింగ్ వల్లనా లేదంటే ప్లాస్టిక్ సౌండ్స్ రావడం? వెనకాల డిక్కీలో బాక్సెస్ దాని వల్ల సౌండ్స్, బట్ ఎక్కువ అయితే స్టార్ట్ ఏం అవ్వలే. రైట్. అండ్ సీటింగ్ కంఫర్ట్? ఆల్ గుడ్. ఆమ్రెస్ట్ మీకు మిస్ అయింది అనుకోవచ్చా టాప్ సెకండ్ వేరియంట్ తీసుకున్నాక కూడా? అంటే ఒక రకంగా మిస్ అయినట్టే, బట్ నాకు అది పెద్ద ఇష్యూ అనిపించలేదండి. అంటే ఇప్పుడు అది అలవాటు పడిన వాళ్ళకి అది ఇష్యూ ఉంటుంది. సో నాకు స్టార్టింగ్ నుంచి ఆమ్రెస్ట్ లేదు కాబట్టి నాకు అది పెద్ద అది నోటిసబుల్ అవ్వలేదు. రైట్. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మాన్యువల్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ అది. అవును, గేర్ వేస్తూ ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్ వాళ్ళు ఒక్కసారి డ్రీలో పెట్టేసిన తర్వాత 2 చేలు స్టీరింగ్ మీద సరిపోతుంది. అవును. అండ్ సీట్ కవర్స్ మీరు బయట నుంచి వేయించాను. ఇంకేమేమి బయట నుంచి ఏమైనా చేసింది మీరు? మొత్తం యాక్చువల్గా మీరు రూఫ్ రైల్స్ చూస్తే రూఫ్ రైల్స్ మేము బయట నుంచి పెట్టించింది. ఓకే. స్పాయిలర్ బయట నుంచే. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ కూడా బ్యాక్ సైడ్ మీకు ఒక బ్లాక్ ప్యానెల్. నెక్స్ట్ ఈవెన్ లైట్స్ దగ్గర కూడా మీకు ఒక బ్లాక్ కలర్ వచ్చింది. సో ఇవన్నీ బయట నుంచి మ్యాటింగ్ అండ్ ఆల్ కూడా బయట నుంచి. పర్ఫెక్ట్. ఇంకేమైనా ఇష్యూస్ మీరు ఇప్పటివరకు ఫేస్ చేసినాయి కానీ టాటా వాళ్ళు బెటర్గా తెలుసుకోవాల్సినవి? ఒకటి సర్వీస్ వాళ్ళు చేసుకోవాలండి. ఎందుకంటే ఒకప్పుడు టాటాకి వెహికల్స్ లేవు, కోవిడ్ తర్వాత నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా టాటా ఎక్కువ కొంటున్నారు జనాలు వచ్చి, బికాస్ ఆఫ్ ద క్వాలిటీ అండ్ దీని బిల్ట్ క్వాలిటీ ప్రకారము. సో దే నీడ్ టు ఇంప్రూవ్ ద సర్వీస్. మనం సర్వీస్ సెంటర్లు వెతకాల్సి వస్తుందండి హైదరాబాద్లో అయితే మటుకు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏ సర్వీస్ సెంటర్ బాగాలేదు. మేము అన్ని చోట్ల తిరిగాము, ఎక్కడ బాగాలేదు. సర్వీస్ ఒకటి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ ఏంది? ఇదే కారు మనకి షిఫ్ట్ కానివ్వండి ఫ్రోనెక్స్ ఈ సెగ్మెంట్లో, సో వాళ్ళకి 4000లో సర్వీస్ అయిపోద్ది అని అంటారు. మీకు ఎంత వస్తుంది? ఇంచుమించు 12,000 నుంచి 20,000 దాకా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. 12 to 20,000. 12 to 20. మేజర్ సర్వీస్ ఉంటే 20 వరకు కూడా లేదు, నార్మల్ సర్వీస్ దానికే. నేను వెళ్ళిన సర్వీస్ సెంటర్స్ అన్ని వాళ్ళు అడిగింది 12 నుంచి 20 లోపల అవుతుందని చెప్తారు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఈ సెగ్మెంట్ చాలా. కరెక్ట్. అండ్ సేఫ్టీ విషయం నేను అడగని అవసరం లేదు, అసలు డౌట్ కూడా చెప్పారు. సో స్పీకర్స్ క్వాలిటీ కూడా మీకు సాటిస్ఫైడ్? 100% అండి. హార్మన్ స్పీకర్స్ దీంట్లో. పర్ఫెక్ట్. అండ్ 5-star కార్ ఇది. అవును, ఫస్ట్ నుంచి కూడా 5-star ఫస్ట్ కార్ మనకు వచ్చింది నెక్సాన్ తర్వాత. కమింగ్ టు హెడ్ లైట్స్ త్రో సరిపోతుందా? ఫాగ్ లైట్స్ కూడా వచ్చాయి. అవును, ప్రొజెక్టెడ్ హెలోజిన్ వస్తాయి. అవును. సో హైవేలో కానివ్వండి, హైవేస్లో మనము లైక్ మనకి స్ట్రీట్ లైట్స్ ఉన్న హైవేస్లో పెద్ద ఇష్యూ రాదండి. మనం ఒక ఫారెస్ట్ కైండ్ ఆఫ్, అంటే ఎక్కడైతే ఎక్కువ డార్క్నెస్ ఉంటుందో వెళ్ళేటప్పుడు అక్కడ ఇష్యూ రావచ్చు 99%. ఎందుకని అంటే మనకి ఇది లాంగ్ విజన్ రావట్లా. లాంగ్ విజన్ రాకపోవడం వల్ల మనం అంటే లైక్ మనం స్పీడ్గా వెళ్ళలేము, ఆబ్వియస్గా మనం కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ ఇష్యూ అయితే ఉంది దీంట్లో.
అండ్ ఫైనలీ ఈ 2025లో మీరైతే టాటా పంచ్ని ఎవరికి సజెస్ట్ చేస్తారు? లైక్ ఎవరైతే ఒక ఇంట్లో ఒక 3 to 4 మెంబర్స్ ఉంటారో వాళ్ళు లాంగ్ ట్రిప్స్ వేసే వాళ్ళకి, కొంచెం మైలేజ్ ఎక్కువైనా అంటే కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే నాకు సేఫ్టీ ఇంపార్టెంట్ అని అనుకునే వాళ్ళకి, అండ్ అంతే వీళ్ళకైతే నేను పర్ఫెక్ట్ వెహికల్. అండ్ ఇప్పుడు ఈ ప్రైస్లోనే నెక్సాన్ కూడా వస్తుంది ఆఫ్టర్ జిఎస్టీ తర్వాత. అవును. సో నెక్సాన్ బెటర్ అనుకోవచ్చా? ఇంకొంచెం స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది కాబట్టి. అది టోటల్ డిపెండ్స్ అండి. ఈవెన్ నేను పంచుకునేటప్పుడు కూడా చాలా మంది నన్ను అడిగింది ఏంటి అంటే, పంచ్ ఎందుకు, మినీ ఎస్యూవీ ఎందుకు, యూ కెన్ గో ఫర్ ఎస్యూవీ కదా, అంటే ఒక నెక్సాన్ ఇంకా దీనికైనా పెద్దది కదా, నెక్సాన్కి వెళ్ళొచ్చు కదా అని అన్నారు. సో నా బడ్జెట్ నాకు తెలుసు. నెక్స్ట్ నాకు ఏ కైండ్ ఆఫ్ వెహికల్ కావాలి, నాకు పెద్దది అక్కలే. ఎందుకంటే నేను సిటీలో డ్రైవ్ చేయాలనుకుంటే పెరుగుతున్న కొద్దీ అది లైక్ మన డ్రైవింగ్ కూడా రిస్క్ కూడా పెరుగుతూనే ఉంటుంది. సో చిన్న కార్ అవుతున్న కొద్దీ చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. సో నేను ఫస్ట్ నాకు పంచ్ నచ్చింది కాబట్టి ఇంకా డిజైన్ నాకు పంచ్ నచ్చింది, సో వెంట్ ఫర్ పంచ్. ఇప్పుడు ఈవీ వచ్చింది కదా, సో ఇప్పుడైతే మీరు దీనికి వెళ్తుంటేనా ఈవీ తీసుకుంటుంటేనా? పంచ్లో ఈవీ తీసుకోపోతుండే అండి అస్సలు. ఎందుకని అంటే నాకు యాక్చువల్గా నేను ఈ వెహికల్ తీసుకున్న 1 monthకి సిఎన్జి రిలీజ్ అయింది. నేను అప్పుడు కూడా ఈ వెహికల్ తీసుకునేటప్పుడు కూడా నేను ఒకటి అడిగాను, సిఎన్జి ఉందా మీ దాంట్లో అంటే సిఎన్జి లేదు అని చెప్పారు. ఇది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు వెయిట్ చేయమంటే మేము వెయిట్ చేసే వాళ్ళము. సో అసలు సిఎన్జినే రాదు అని చెప్పారు. సేమ్ డే మేము ఏ రోజైతే ఈ వెహికల్ తీసుకున్నాం ఎగ్జాక్ట్ 1 month ఆన్ ద సేమ్ డే మాకు సిఎన్జి రిలీజ్ అయ్యిందండి. డ్యూయల్ సిలిండర్. అవును, డ్యూయల్ సిలిండర్. లేకపోతే మీ సిఎన్జి తీసుకునే మైలేజ్కి. రైట్. టాటా వాళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ చెప్పేది ఏంటంటే మీరు సిఎన్జి వస్తుందని అడిగారు, ఈ కారులో ఏ ఫీచర్ ఉందని అడిగినా కూడా చెప్పలేరు. అవును, చెప్పలేరు. ఏమేమి వస్తాయి అసలు ఈ వేరియంట్కి, ఏమేమి రావు అని అడిగినా కూడా కంపారిజన్ వాళ్ళు ఇంకా మనం ఎప్పుడో లాంచ్ అయ్యే దాని గురించి అడిగితే ఫ్యూచర్ గురించి. ఫైనలీ దీని ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ ఒకసారి షేర్ చేస్తారా తీసుకునే వాళ్ళకి? మేము డౌన్ పేమెంట్ 2 lakhs దాకా పే చేసాము. మాకు 8 lakhs దాకా లోన్ వచ్చింది. ఈఎంఐ అరౌండ్ 27,000 per month పడింది. వీ క్లియర్డ్ ఇట్ ఇన్ 2 years. యాక్చువల్లీ మేము 3 years పెట్టుకున్నాము, 2 years కూడా కాదు, 1.5 yearలో మేము క్లియర్ చేస్తాము. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. టాటా పంచ్ని తీసుకోవచ్చు ఇప్పుడు కూడా. సో చిన్న ఫ్యామిలీ కారు, సేఫ్టీగా ఉంటుంది, డీసెంట్ మైలేజ్, డీసెంట్ పర్ఫార్మెన్స్, డీసెంట్గా అన్నీ ఉంటాయి. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బై తెలుగు ఆఫీస్లో ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో ఇలాగే నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోతుంది.